వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ నిహారికా రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం. అసెంబ్లీ సమావేశాలు అంటే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, అది కూడా బడ్జెట్ గురించి జరుగుతున్నాయి కదా. సో మరి ఏపీలో చాలా హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. సో మరి ఈ తరుణంలో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కామెంట్ అనేది చేశారు. అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కామెంట్ అనేది చేశారు. అంటే టీడీపీ వాళ్ళు ఈ బడ్జెట్ మీద ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉన్నారు. అలాగే ఈయనేమో మీరు ఉన్నటువంటి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు చేసిన నిర్వాహకం ఇది అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. సో మరి ఈ కామెంట్ మీద మీరేమనుకుంటున్నారు? బడ్జెట్ చూస్తే అండి, ఏపీ బడ్జెట్ కొంచెం హోలిస్టిక్ అంటే బేసిక్ అగ్రికల్చర్ మీద, సోషల్ వెల్ఫేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారండి మన ఈసారి బడ్జెట్ మీద. మీరు చూస్తే దానికి అగ్రికల్చర్కి పెద్ద పీఠం వేశారు మనం ఏపీ బడ్జెట్లో. అగ్రికల్చర్ సెక్టర్కి వేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని సెక్టర్స్ కన్నా మన ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టర్లోనే ఉంది. సో అలాంటి సమయంలో ఆ సెక్టర్ని బాగుపరిస్తే కానీ మిగతా 2-3 సెక్టర్లు కానీ బాగుపడవు. సో దానికి పెద్దపీట ఇవ్వడము, అది కూడా అగ్రికల్చర్ అనే స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా స్టేట్ వాటి మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. దీంట్లో అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇరిగేషన్ అండి. ఇరిగేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి వచ్చి పోలవరం ప్రాజెక్టు. సో పోలవరం ప్రాజెక్టు 4 ఏళ్ళు ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 4 ఏళ్లలో బడ్జెట్ అలొకేట్ చేస్తూనే ఉంది. ప్రాజెక్టు డిలే అవుతూనే ఉన్నింది, ఎక్కడ మనం ఆన్ టైంలో రన్ అవ్వలేదు ప్రాజెక్టు. విపరీతమైన ఎక్స్ట్రా కాస్ట్ కూడా మనం ఆ ప్రాజెక్ట్ మీద పెట్టినట్టు రిపోర్ట్లు కూడా ఉన్నాయి. అల్టిమేట్గా మనము ఇంకా అసెంబ్లీ ఇంకో 3-4 మంత్స్లో డిజాల్వ్ అయిపోతుందన్న టైంలో, గవర్నమెంట్ డిజాల్వ్ అవుతున్న టైంలో మళ్ళీ టెండర్కి పిలిచి మళ్ళీ కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగిందనమాట. సో క్వశ్చన్ ఇక్కడ ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ గారు చేయాల్సి వచ్చిందంటే, మీరు లాస్ట్ మినిట్లో అంటే మీకు తెలుసు గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది, 4.5 years అయిపోయినాయి. ఈ టైంలో మీరు అర్జెంటుగా హడావిడిగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కాస్ట్ ఎస్కలేషన్ తప్ప మీరు ఎక్కడ ప్రజల బడ్జెట్ని అంటే ప్రజల డబ్బుని జ్యుడిషియస్గా వాడాలనే ఒక ఉద్దేశం మీకు లేదు. సో మీకు ఎటువంటి రైట్ లేదు ఈ బడ్జెట్ మీద కమెంట్ చేయడానికి అని ఆయన ఒక ఉద్దేశం అనమాట. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఫస్ట్ మన స్టేట్ లెవెల్ అయితే ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళకి ఇవ్వాల్సింది అగ్రికల్చర్ సెక్టర్ మీద. మనం అదే చేస్తున్నాం. అగ్రికల్చర్ అంటే మన ఇరిగేషన్ మీద ఇవ్వకుండా అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఎంత ఫ్రీగా ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చినా ఏది ఇచ్చినా దానికి ఉపయోగం ఉండదండి. మనకి మొట్టమొదటిగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇరిగేషన్ మీద. సో మనం ఇప్పటికీ బాధాకరమైన విషయం ఏంటంటే, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఇరిగేషన్కి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్స్ని మనం ఇంత డిలే చేసి కాస్ట్ ఎస్కలేట్ అవుతూ ఉంటే మనం జస్ట్ స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నాం. సో అలా చేయడం వల్లే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాలేకపోయారు పవర్లోకి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు పవర్లోకి రాగలిగారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళు రెక్టిఫై చేయగలుగుతున్నారు. మళ్ళీ అగ్రికల్చర్కి, సోషల్ వెల్ఫేర్కి పెద్ద పీఠం వేస్తే స్టేట్ని డెవలప్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశం మాత్రమే. ఈ సెక్టర్స్ని డెవలప్ చేసి ఆటోమేటిక్గా ఇంకో సెక్టర్స్ మల్టిపుల్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఒక సెక్టర్ డెవలప్ అయిందంటే మెజారిటీ పాపులేషన్ ఒక సెక్టర్లో ఉంది, ఆ సెక్టర్ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంకో సెక్టర్స్ డెవలప్ అవుతుందని ఎక్కువ బడ్జెట్ అలిగేషన్ ఆ 2 సెక్టర్స్కి జరిగింది అనేది నా ఉద్దేశం. ఓకే, అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని బాగా పొగిడేశారు. సో మరి పొగిడిన తర్వాత మరి వాళ్ళు బాగా చేయలేదు కాబట్టి ఆ ప్లేస్ నుంచి చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ అనేది ఈ ప్లేస్కి వచ్చేసారు. అలాగే సో మరి బాగా మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో బాగుంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని చూశారు కాబట్టి ఇన్ని రోజులుగా మీరేమో ఈ ప్లేస్కి వచ్చారు. ఒకవేళ మీరు బాగా చెయ్యకపోతే మీ ప్లేస్ మేము వస్తాము అంటే జనసేన పార్టీ మొత్తం కూడా మేము వచ్చి కూర్చుంటామని చెప్పి అన్నారు. సో మరి దాని గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ 2 points అయితే కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు పాలసీస్, సరిగ్గా జనాలకి రీచ్ అవ్వలేదు వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఏదైనా. దానివల్ల జగన్ గారు పదవిలోకి వచ్చారనేది వాస్తవమే. ఆ క్లియర్ మ్యాండేట్ దానికి ఆధారం. అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చి జగన్ గారిని గెలిపించారు అంటే ఇట్ క్లియర్లీ ప్రూవ్స్ దట్ ఆ జనాలకి రీచ్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ సంక్షేమ పథకం కానీ ఎటువంటి సోషల్ బెనిఫిట్ కానీ జనాలకి రీచ్ అవ్వలేదని కాబట్టి వినయ్ వచ్చారు ఖచ్చితంగానే. సో ఇక్కడ నెక్స్ట్ ఆబ్లిగేషన్ జగన్ గారి గవర్నమెంట్కి ఏముంది అంటే, దే హ్యావ్ టు వాట్ ఎవర్ మేనిఫెస్టోలో చెప్పింది కానీ లేకపోతే వాళ్ళు ప్రామిస్ చేసింది కానీ ఎలక్షన్స్లో అవన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చూశారు ఎలా ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. సో వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఎగ్జాజరేషన్ ఏంటి, ఒకవేళ జగన్ గారు కానీ సరిగ్గా చేయలేదంటే జనసేన వస్తుందంటే వాళ్ళు ఇంకా రెడీ ఆల్టర్నేటివ్ కాదండి.
టు బి వెరీ ఫ్రాంక్. ఆల్టర్నేట్ ఎందుకు కాదంటున్నా అంటే హార్డ్లీ ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారే తన సొంత సీటే ఓడిపోయారు. సో వీళ్ళు వచ్చి ఆల్టర్నేట్ ఫామ్ అవుతాము టీడీపీకి లేకపోతే వైఎస్ఆర్సీపీకి అంటే అది చాలా కష్టం. ఎందుకంటే అది ఇప్పుడున్న పొజిషన్లో అయితే చాలా కష్టం. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయలేదంటే అది ఏ గవర్నమెంట్ కన్నా పట్టాల్సిందే. ఎవరైనా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి ప్రజలే దానికి డెసిషన్ చెప్తారు. కానీ వైఎస్ఆర్సీపీ చేయలేదు అంటే జగన్ గవర్నమెంట్ బేసికలీ పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఆల్టర్నేట్ అవుతుందంటే అది మాత్రం చాలా క్వశ్చనబుల్ థింగ్. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ ఇన్ సచ్ ఎ పొజిషన్. అపోజిషన్కి వాళ్ళ అపోజిషన్ కాదు, ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్ అపోజిషన్ పొలిటికల్ పార్టీ, వాళ్ళకి అంత స్ట్రెంత్ లేదు. సో దే హ్యావ్ టు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకా చాలా ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పుడే వాళ్ళ అపోజిషన్గా అనే ఒక ఐడెంటిటీ తెచ్చుకుంటేనే ఆల్టర్నేట్ గవర్నమెంట్ కొరకు ఆలోచించగలుగుతాం. సో ఫస్ట్ 2 పాయింట్స్ కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీయే కాదు ఇంకే పొలిటికల్ పార్టీ ఇంప్లిమెంట్ చేయకపోయినా జనాలు నెక్స్ట్ టైం ఓటేయరు. కానీ మేమే వస్తాం పవర్లోకి అనేది మాత్రం అది నిజంగా చాలా క్వశ్చనబుల్ థింగ్. ఎందుకంటే వాళ్ళకి ఆ పొజిషనే లేదు ప్రస్తుతానికి. మనం ఒకటే ఎక్స్పెక్ట్ చేయాలని ఈ ఫస్ట్ బడ్జెట్ చూసింది కొన్ని ఆనంద విషయం ఏమిటంటే అగ్రికల్చర్ సెక్టర్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్ గవర్నమెంట్స్లో సరిగ్గా వాటికి అలొకేట్ చేయలేదు. ఇంప్లిమెంటేషన్స్ కూడా చాలా ఫెయిల్ అయినాయి. స్కీమ్స్ ఇచ్చినారు కానీ అది ఎంతవరకు ప్రజల్లో రీచ్ అయింది అనేది క్వశ్చన్. సో ఇలాంటి వాటి మీద అన్ని టార్గెట్ చేస్తూ ఈ బడ్జెట్ ఏదైతే తయారు చేశారో ఇట్స్ వెరీ వీ కెన్ ప్రైజ్ దట్. కానీ సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ కాకుండా మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్కి కూడా ఇచ్చుంటే ఇంకొంచెం బాగుంటుందని. అసలు మీరు అంటే మీ అభిప్రాయం ప్రకారం ఈ బడ్జెట్ అంతా చూసారు కదండి, సో మరి ఈ బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అది బడ్జెట్ అంటే మన ఏపీ బడ్జెట్ బేసికల్గా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి మనము విపరీతంగా అగ్రికల్చర్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసాం, సోషల్ వెల్ఫేర్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. కానీ ఇంకొక ప్రాబ్లం, ఒక చిన్న క్రిటిసిజం ఏంటంటే ఆల్మోస్ట్ 61,000 crores సెంటర్ మనకి అలొకేట్ చేస్తుంది ఫండ్స్ అన్న ఊహలో కాదు అట్లాంటి ప్రిజంప్షన్లో మనం చాలా వరకు వెల్ఫేర్ స్కీమ్స్ని స్టార్ట్ చేసాం. కానీ 61,000 crores సెంటర్ ఇవ్వస్తుందా అనేది క్వశ్చన్. సో అంత ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 19,000 crores దాకే అలొకేట్ చేసింది. సెంటర్ స్టాండ్ ఇంకా ఏం మారలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చిందనో లేకపోతే మేము ఎక్కువ ఇస్తామనో ఎక్కడ ప్రామిస్ చేయలేదు కాబట్టి. కాకపోతే మన ఈ బడ్జెట్ 61,000 crores సెంటర్ నుంచి మనకు వస్తుంది ఫండ్స్ అనే ఆశతో చాలా వెల్ఫేర్ స్కీమ్స్ స్టార్ట్ చేసాం, నవరత్నాలు కానీ. సో చాలా కమెండబుల్ స్కీమ్స్ స్టార్ట్ చేసాం. కానీ ఇది ఎంతవరకు మనకి సెంటర్ సపోర్ట్ వస్తుందని టైమే మనకి చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం సెంటర్ ఏం కమిట్ అవ్వలేదు ఇన్ని క్రోర్స్ వదులుతామని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ప్రెసిడెంట్ చూసుకుంటే 19,000 crores దాకే వదిలారు. సో 61,000 crores మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే we don't know how far we are going to reach that particular thing అనేసి. సో బడ్జెట్ సమావేశాలు అనేది చాలా కీలకం కదండి. అలాంటి టైంలో మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలాగ మాటలు అనుకోవడం, వీళ్ళ మీద మాటలు అనుకోవడం, వాళ్ళ మీద మాటలు పారేసుకోవడం, ఇలాంటి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమాంగ్ పార్లమెంటరీ సెషన్స్ అనేది అండి, పార్లమెంటరీ సెషన్స్ అయినా లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్స్ అయినా సంవత్సరానికి మినిమం 2 సార్లు జరగాలి. కానీ మనకు రెగ్యులర్గా 3 సార్లు జరుగుతాయి. ఒకటి బడ్జెట్ సెషన్ అని, ఒకటి మాన్సూన్ సెషన్ అని, ఒక వింటర్ సెషన్ అని జరుగుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మన ఇండియన్ రిపోర్ట్లో చూస్తే అది పార్లమెంట్ అయినా కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ విపరీతమైన టైం వేస్ట్ అయిపోతుంది. అవగాహన బేసికలీ ఇలాంటి బాడీస్, ఈ హ్యూజ్ బాడీస్ ఎందుకు ఫామ్ అయ్యాయండి? రిప్రజెంటేటివ్ బాడీస్ డిస్కస్ చేయడానికి లాస్ తయారు చేయడానికి. ఒక పార్టీ మీద ఇంకో పార్టీ పర్సనల్ కమెంట్స్ వేసుకుంటూ పార్లమెంటరీ టైం కానీ లెజిస్లేచర్ టైం వేస్ట్ చేస్తున్నదని చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలో 3 సార్లు కలుస్తారు, వీళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాంటప్పటికీ కూడా వీళ్ళు ఇలాంటి అన్నెసెసరీ డిస్కషన్స్ మీద, అన్నెసెసరీ టాక్స్ మీద పర్సనల్ కమెంట్స్ చేయడం వల్ల హౌస్ అడ్జర్న్ అయిపోతుంది. చేయాల్సిన బిజినెస్ అజెండా, ఆ రోజుకి ఉన్న ఎజెండా కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఇదంతా వల్ల ఏమవుతుంది? డెమోక్రసీ టైం వేస్ట్ అవుతుంది. మనం పంపించింది రిప్రజెంటేటివ్స్ ఎందుకు? వాళ్ళు ఒక యూస్ఫుల్ జాబ్ చేసి, కమెండబుల్ జాబ్ చేసి దేశానికి ఆ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఎఫిషియెంట్గా రన్ చేస్తారని. వీళ్ళు అక్కడ పోయి పర్సనల్ దానికి ఎండప్ చేస్తే ఒక నార్మల్గా టీవీ ఛానల్లో డిబేట్లకి, పార్లమెంట్ హౌస్లో కానీ లెజిస్లేచర్లో ఉన్న డిబేట్లకి తేడానే లేదు. మీరు ఆ హౌస్లో ఉన్నప్పుడు ఆ డెకోరం మెయింటైన్ చేస్తూ, ఆ హౌస్కి రెస్పెక్ట్ ఇస్తూ, ఆ హౌస్కి సంబంధించిన బిల్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఇలాంటివి అడగాలి. కానీ ప్యూర్లీ పొలిటికల్ వాటికి రెస్ట్రిక్ట్ అయితే లెజిస్లేచర్ యొక్క అర్థమే పోతుంది. సో దాన్ని కొంచెం యూస్ఫుల్గా యూజ్ చేయాలనేదే మనం అందరూ ఆశించాల్సిన విషయం.
యా నిజంగానే అండి. అలాగే అసెంబ్లీలో నెక్స్ట్ నుంచి కూడా అలాగే జరగాలి. అసలు నిజంగా వీటి మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే గనుక నిజంగా ఏపీ ప్రజలకి మంచి తప్పకుండా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చాలా బాగా వివరించారు మాకు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.